లోకంలో ఉన్నటువంటి ప్రజలు కలవరంతో ఉన్నారు, వెరవడంతో ఉన్నారు. వారికి సమాధానం లేదు. అంటే హృదయములో నిశ్చలమైన స్థితి, అంటే నెమ్మదిగా ఉండే స్థితి వారికి లేదు. కానీ నేను మీకు ఆ స్థితిని, ఆ సమాధానాన్ని లేదా నా శాంతిని అనుగ్రహిస్తాను అన్నాడు. అంటే ఏంటి అంటే, ఈ సమాధానం ఎలాగుంటుందంటే, ఒకసారి ఒక పెయింటర్ని ఒక అతను అడిగాడంట, అసలు సమాధానం అంటే ఏంటి, ఒక పటం చిత్రీకరించు అని అంటే ఆయన ఒక పటాన్ని గీశాడంట. ఒక సముద్రం కెరటాలు వస్తున్నటువంటి ఆ అంచులో ఒక పెద్ద బండరాయి. సముద్రంలో బండరాలు ఉంటాయి, ఉండవా? ఆ బండరాయికి ఒక చిన్న కన్నం, తొర్ర, చెట్టు తొర్రలాగా ఒక చిన్న కన్నం. ఆ కన్నంలో ఒక పక్షి కూర్చొని ప్రశాంతంగా ఉండడం గీచాడంట. అంటే ఏంటి, సముద్రపు కెరటాలుంటాయి, గాలులుంటాయి, భయపెడుతూ ఉంటుంది. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి నెమ్మదిగా జీవించడం అనేది సమాధానం అని దాని అర్థం అని గీశాడంట. చక్కగా అర్థమైనట్లు గీశాడు. మన యేసు ప్రభు వారు కూడా ఒకే మాట చెప్తున్నాడు మనకి, మీరు లోకములో ఉన్నారు, మీ హృదయాలు కలవరపడే పరిస్థితులు చాలా వస్తాయి, బాధపడే పరిస్థితులు చాలా వస్తాయి. కానీ లోకము కూడా సమాధానం ఇస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు. ఆ సమాధానం శాశ్వతమైనది కాదు. మీ మనస్సుకి నెమ్మదిగా ఉండే స్థితి, మీ హృదయ ఆలోచనలు మిమ్మల్ని తొందర పెడుతూ ఉంటే ఆలోచనలు ఆపే స్థితి, మీరు హృదయం కలవరపడకుండా ఉండే స్థితి నేను మీకు అనుగ్రహిస్తున్నాను. దీన్నే శాంతి లేదా సమాధానం అంటారు. అంటే విశ్వాసి జీవితంలో శ్రమ ఉంటుంది, వారి జీవితంలో ఈ లోక ప్రయాణంలో వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ యేసు ప్రభు వారు చెప్తుంది ఏంటంటే, పరిస్థితులు అలాగున్నప్పటికీ కూడా నేను శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఆ శాంతి వలన మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ, మీ తలంపులు కానీ మిమ్మల్ని కలవర పెట్టకుండా ఉంచుతాను. ఇది లోకం ఎవ్వరూ కూడా ఇవ్వలేరు, అది యేసు ప్రభు వారిలో ఉంది. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఆ శాంతిని మీకు అనుగ్రహిస్తాను, ఆ సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఆ సమాధానమే మన హృదయం యొక్క తలంపులకు, మన మనస్సు యొక్క ఆలోచనలకు అన్నిటికీ కూడా కావలి ఉండడం వలనే మనకు ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని తొందరలు కలిగినా, ఎన్నో విషయాల్లో మనం వేధిస్తున్నా మనం ప్రశాంతంగా ఉన్నామంటే కారణం ఏమిటంటే, యేసు ప్రభు వారు తన బిడ్డలకు, తన యందు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి సమాధానం. ఈ సమాధానం యేసు ప్రభు వారిలో విశ్వాసం ఉంచడం ద్వారా ఒక వ్యక్తికి లభిస్తుంది. ఈ సమాధానం కోసమే చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొందరైతే ఈ లోకంలో ఉంటే నాకు సమాధానం రాదని, కుటుంబంతో ఉంటే నాకు సమాధానం రాదని హిమాలయ పర్వతాలకు వెళ్ళి కూడా అక్కడ ఏకాంతంగా తపస్సులోనూ ధ్యానములోనూ ఉంటే నాకు ఈ సమాధానం వస్తుందని వారు వెతుకుతూ ఉన్నారు. కానీ మనకైతే ఈ లోకంలోనే ఈ ప్రజల మధ్య ఉంటుండగానే ఆ చిన్న పక్షి ఆ బండ సందులో దాగుని నెమ్మదిగా ఉండేటట్లు మనకు అది అనుగ్రహించాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రభువు చెప్తున్నాడు, ఆ సమాధానం ఎవరు ఇవ్వలేరు, ఆ సమాధానానికి కర్త నేను మీకు ఆ శాంతిని అనుగ్రహిస్తానని శిష్యులతో చెప్పాడు. అదేవిధంగా మనకు కూడా అనుగ్రహించాడు. ఒక్కసారి ఆలోచన చేయండి,
మన మనస్సును కలవరపెట్టే విషయాలు ఎన్నున్నాయి? బోలెడన్నున్నాయి. కానీ మనము ఏం కాదులే అని ఒక ధీమాతో ఉన్నామంటే కారణం ఏంటనుకున్నారు? అదే దేవుడు మనకిచ్చినటువంటి సమాధానం. ఈ సమాధానానికి ఇంకొక సూత్రం కూడా కనిపిస్తుంది. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అంటే మనము గతములో పాపము చేయడం వలన, పాపులుగా ఉండడం వలన దేవుని యొక్క ఉగ్రత సాధారణంగా మనుషులందరి మీద ఉంది. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నా పాపములు క్షమించండి అని ఆయన నామమును ఒప్పుకొని ప్రార్థన చేసిన వెంటనే ఆయన పవిత్రమైన రక్తం మన పాపములను కడగడం ద్వారా మన పాపములు తొలగించబడతాయి. ఆ విధంగా మన పాపములు కూడా తొలగించబడ్డాయి. అప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి మనం తండ్రి అయిన దేవునితో మనము సమాధానపడ్డాం. తండ్రి అయిన దేవునికి మనకు మధ్య ఏ తగాదా లేకుండా, దేవుని యొక్క కోపం మన మీద లేకుండా జరిగింది. దీని ద్వారా కూడా మన హృదయంలోనికి సమాధానం రావడం అనేది జరిగింది. అంటే 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి జీవితంలో సమాధానం రావాలంటే 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది, ఆ వ్యక్తి తన పాపములను కడుక్కోవడం ద్వారా దేవునితో వారు సమాధాన పడడం ద్వారా, దేవునితో వారు నీకు నాకు మధ్య ఏమీ లేదు ప్రభువా, నీ కుమారుడు రక్తము ద్వారా నా పాపములు కడగబడ్డాయి కనుక ఇక మీదట నా మీద కోపము చూపించవద్దు అనే ఒక స్థితిలోనికి దేవునికి మీకు వ్యక్తిగతముగా ఒక బంధం, ఒక సమాధాన స్థితి ఏర్పడింది. అంతేకాకుండా యేసు ప్రభు వారు తానే స్వయముగా ఆ విధముగా ఉన్నటువంటి వ్యక్తుల హృదయాలలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించాడు. ఇది మనుషులు తమ ప్రయత్నం వలన పొందే సమాధానం కాదు. అందువలన మన హృదయంలో సమాధానం ఉంది. అంటే మనం సమాధానం రావడానికి కారణం ఎవరు? యేసు ప్రభు వారు దాన్ని మనకు అనుగ్రహించడం, తండ్రి అయిన దేవునితో మనం సమాధాన స్థితిలోనికి రావడం. ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులను పంపుతున్నేటప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు, ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఒకరు ఇంటిలోని దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర నిలబడండి, మీకు షాలోమ్, ఏంటిది? షాలోమ్, మీకు సమాధానం అని చెప్పండి అన్నాడు. ఒకవేళ ఆ ఇంటిలోని ఏ వ్యక్తి అయినా సమాధాన పాత్రుడు, అంటే సమాధానానికి, అంటే నాకు కూడా శాంతి కావాలి, నాకు కూడా సమాధానం కావాలనే వ్యక్తి ఆ ఇంట్లో ఉంటే మీ సమాధానం వెళ్ళి అతని మీద నిలుస్తుంది. ఆ ఇంటిలో వారి మీద నిలుస్తుంది, ఆ ఇంటిలోనికి వస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు వచ్చిన సమాధానమే దేవుడి వద్ద నుంచి వచ్చింది. మనకంటూ సమాధానం లేకపోవడం వలనే యేసు ప్రభు వారిని ఆశ్రయించాము. మరి యేసు ప్రభు వారు చెప్తున్నది ఏంటి? మీ సమాధానం ఆ ఇంటి మీద నిలుస్తుందంటే మీ సమాధానమా? మీ సమాధానమా? మనకే సమాధానం లేక కలవరంతో ఉన్నటువంటి మనకు యేసు ప్రభు వారు తన కృపచేత శాంతిని మనకు అనుగ్రహిస్తే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు సమాధానం కలుగును గాక అంటే మనమిస్తున్నామా సమాధానం? శిష్యులు ఇస్తారా సమాధానం? మరి ప్రభు చెప్తున్న మాట ఏంటి? మీ సమాధానం అంట ఎక్కడ నిలుస్తుందని చెప్పాడు? ఇంటికి సమాధానము గాక అని మొదట చెప్పుడు, సమాధాన పాత్రుడు అక్కడ నిలిచిండు, నేను మీ సమాధానం అతని మీద నిలుచును. ఇది మాట. ఏంటిది? మీ సమాధానం అంటున్నాడంటే ఏంటి?
మనకు వచ్చిన సమాధానం, మీ హృదయములో ఉన్న సమాధానం మీరు ఎవరితోనైతే షాలోం అని చెప్తారో వారి మీదకి వెళ్ళి నిలుస్తుంది. ఇది విచిత్రమైన విషయం. మన మీద ఉన్న సమాధానం అవతలి వ్యక్తి మీదకి వెళ్ళడం ఏమిటి? ఇక్కడే మనము ఆలోచించాలి. ఏ వ్యక్తి అయినా సరే కలవరముతో మన దగ్గరికి వస్తే, బాధతో వస్తే, క్రైస్తవులమైనటువంటి మనం సమాధానాన్ని అవతల వ్యక్తి మీదకు వచ్చేటట్లు చేయగలగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? వాక్యములో చూస్తే మనకు తెలుస్తుంది. శిష్యులతో ప్రభువు చెప్తున్నాడు, మీ సమాధానం అక్కడికి వస్తుందని, ఆ ఇంటి మీదకి వస్తుందని. కానీ శిష్యులకు తమంతట తామే సమాధానాన్ని తెచ్చుకునే స్థితిలో లేరు. వారికి ఇచ్చింది ఎవరు? తండ్రి. వారిలో సమాధానం ఇచ్చింది ఎవరు? శాంతిని అనుగ్రహించింది ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన చెప్తున్నాడు, మీరు వెళ్ళి ప్రకటించిన వెంటనే నా సమాధానం వారి మీదకి వస్తుందని చెప్పకుండా మీ సమాధానం వస్తుందని చెప్తున్నాడు. అంటే సమాధానాన్ని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసే, ఇతరుల మీదకి నిలిచి ఉండే ఒక ప్రక్రియలో ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవరాలు పని చేయవలసి ఉంటుంది. ఆ సమాధానానికి మధ్యవర్తిగా మనము కూడా పని చేయవలసినటువంటి అవసరత ఉంది. అందుకే ఎవరైనా మన దగ్గరికి వస్తే, వారు హృదయంలో కలవరముతో వస్తే, వారి హృదయంలో బాధతో వస్తే, మనకు ఆయన అప్పగించిన పని ఏమిటంటే, మీలో ఉన్నటువంటి సమాధానం అవతలి వ్యక్తి హృదయాలలో కూడా సమాధానాన్ని తెప్పించగలిగే స్థితిలో ఉండాలి.